నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ లైఫ్. నేను మీ హోస్ట్ ప్రియా కౌశిక్. నాతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం సార్. నమస్కారం. సో ముందు ఎపిసోడ్లో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అఫర్మేషన్స్తో ఎలా మన కళలు సాకారం చేసుకోవాలి అని అనేది. సో ఇప్పుడు ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నారు? ఇక్కడ మనం ఏం చేస్తామంటే కళల్ని ఎలా సాకారం చేసుకోవాలి, దానికి మనం మనీ మెడిటేషన్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మెడిటేషన్ చేయాలా, మెడిటేషన్ వల్ల మనకేమవుతుంది, ఇక్కడ రెండు డిఫరెంట్ అనమాట. మెడిటేషన్ ధ్యానం వేరు, కళలు వాస్తవ రూపం చెందించే విధానం వేరు. ఓకేనా? ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే ఇది అది అది ఇది రెండు ఒకటే అనుకుంటాం. మెడిటేషన్ చేస్తూ కూర్చుంటే అయిపోతుంది అనుకుంటాం. కానీ మెడిటేషన్ చేయడం వల్ల ఏమొస్తుందని నేను చెప్తాను. మెడిటేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనిషి ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే మెడిటేషన్లో వైరాగ్యం అనేది వస్తుంది. వైరాగ్యం వచ్చిన తర్వాత మనిషి ఏం చేస్తాడంటే ఈ సమాజానికి దూరం అవుతాడు. అంటే భార్య పిల్లలు ఇదంతా ఏంటి సంసారం అనిపిస్తుంది, సమాజం అంతా ఏంటి అనిపిస్తుంది, ఇది అంతా మనకి వింతగా అనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూడండి, ఒక మెడిటేషన్ చేసి ఒక స్థాయిలో ఉన్న వాళ్ళు కానీ, లేదంటే ఒక స్వామీజీలు కానీ, బాబాలు కానీ, వీళ్ళందరూ ఎలా మాట్లాడతారు? మామూలుగా మనం మాట్లాడే విధంగా హ్యాపీగా కలిసి మాట్లాడరు. వాళ్ళు ఏదో ఇంకొక లోకంలో ఉన్నట్టు మాట్లాడతారు. వాళ్ళ మాట విధానం కానీ, వాళ్ళు ఆహార్యం కానీ ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయి. అలా ఎందుకు అవుతుంది అంటే ఆ మెడిటేషన్లో ఏమవుతుంటే ధ్యానంలో మీరు లోతుకి వెళ్ళినా కొద్దీ అన్నిటి మీద వైరాగ్యం వచ్చేసి ఇది ఎందుకు అని అనిపిస్తుంది అన్నమాట. ఇది ఎందుకు అనిపించిన తర్వాత వీలైనంత మటుకు ఏం చేస్తారంటే చాలామంది హిమాలయస్ వెళ్ళిపోవడమా, లేదంటే ఒక ఆశ్రమం పెట్టుకోవడమా, లేదంటే ఒక ఆశ్రమంలో వెళ్ళి మొత్తం అక్కడే డివోటీగా మారిపోవడమా. ఇలా చాలామంది యూత్ను కూడా చూశాను నేను. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఆలోచిద్దాం. యూత్ అన్నప్పుడు మంచి ఒక ఫ్యూచర్ ఉంది, కానీ ఏదో ఆధ్యాత్మికం పేరుతోని అతను దాంట్లోకి వెళ్ళిపోయినాడు. నీ జన్మకి ఎక్కడ కారణం ఏముంది నువ్వు తెలుసుకున్నావు. అప్పుడు మన శాస్త్రం ఏదైతే చెప్తుందో ఖచ్చితంగా ఒక పురుషుడు ఉన్నాడు, పెళ్లి చేసుకోవాలి, సంతానాన్ని కనాలి. ఎందుకు చేయాలి? నీ తల్లిదండ్రులు నీకు అది ఇచ్చారు, నువ్వు అది చేయాలి. ఆ శాస్త్రం చెప్తా, అది నీ బాధ్యత. ఇక్కడ నువ్వు జన్మ తీసుకున్నావు, నువ్వు అన్నీ వదులుకొని నువ్వు అక్కడ వెళ్ళావనుకో, ధర్మానికి విరుద్ధంగా పోయినట్ట కాదా? అంతే, అవునా కాదు? దానికోసం కొందరు కేటాయించబడతారు. విశ్వం తన తాను పునర్నిర్మించుకోవడానికి ఆధ్యాత్మిక ప్రపంచం అనేది ఒకటి క్రియేట్ చేసింది. మీరు ఇంత హ్యాపీగా ఈ ఫ్యామిలీతోనే కలిసి ఉండి మీరు ఏదో డివిటీగా మారిపోయి అక్కడికి వెళ్ళిపోవడం జరుగుతుంది. అది ధ్యానంలో జరుగుతుంది. కళలు వాస్తవ రూపం చెందే విధి విధానంలో అది జరగదు. ఇక్కడ మనం ఏం చేస్తామంటే మనీ మెడిటేషన్లో మనకు కావాల్సిన వాటన్నింటిని ఊహించుకొని వాటితో అనుసంధానం చెందుతాం మనం. ఓకే, ఇది ధ్యానమే, అది ధ్యానమే. మామూలు ధ్యానంలో అది జరుగుతుంది. ఈ ధ్యానంలో ఏం జరుగుతుందంటే మీరు దేంతో అనుసంధానం చేస్తున్నారు మీ యొక్క మనసుని, అవన్నీ మీ జీవితంలో ఇవ్వబడతాయి. ఓకే, కాబట్టి ఇప్పుడు మీరు సమాజంలో మనం జీవిస్తున్నాం, సామాజిక పరంగా అందరితో మనం ఎలా ఉండాలి, అందరితో పాటు మన జీవన విధానం ఎలా ఉండాలి, దీన్ని రూపుదిద్దుకోవడానికి మనకు కావాల్సిన డబ్బు సంపద ఐశ్వర్యాన్ని మనం నిరంతరం అఫర్మేషన్ చేస్తూ మెడిటేషన్లో కూడా అవే చెప్తాం. ఇప్పుడు ఏమవుతుంది, అక్కడ వైరాగ్యం వచ్చి అన్నీ ఆగిపోయినాయి, ఇక్కడ అన్నీ రావడం మొదలవుతుంది. అర్థమైందా? కానీ ఇది మనం ఏమనుకుంటున్నాం అంటే ఇది ధ్యానం ఏమనుకుంటున్నాం. మన సబ్జెక్ట్లో ఇది ధ్యానం కాదు, ఇది కళలు వాస్తవ రూపం చెందే విధి విధానం. ఇది ఈ విధి విధానాన్ని అనుసంధానం చేసుకొని మనం చేస్తాం. కాబట్టి మీకు కావాల్సినవన్నీ మీరు పొందడం అని ఇచ్చారు. ఇప్పుడు దీంట్లో మన సబ్జెక్ట్ ప్రకారం మనం ఏం చేసుకోవాలి, డబ్బు సంపద ఐశ్వర్యం. ఈ డబ్బు సంపద ఐశ్వర్యం అనేదాన్ని ఎలా ప్లాన్ చేయాలి? ఓకేనా? ఇప్పుడు నేను ఎన్నోసార్లు చెప్పాను, ఈ సబ్జెక్ట్ యూత్ అయితే బాగా వాళ్ళకి ఫ్యూచర్ ఉంది కాబట్టి వాళ్ళు అనుకునే అన్నీ సాధిస్తారు ఫ్యూచర్లో అని చెప్పుకున్నాం మనం. కానీ ఇక్కడ విచిత్రం ఏం జరుగుతుందంటే ఫ్యామిలీస్కి సబ్జెక్ట్ ఎక్కువ అవసరం అవుతుంది. ఎందుకంటే పాపం వాళ్ళు ఎక్కువ ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు కదా. యూత్కి ఇప్పుడు అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి అన్ని తల్లిదండ్రులు సమకూరుస్తున్నారు కాబట్టి వాళ్ళకి అర్థం కావట్లేదు అది. కానీ రేపు ఫ్యూచర్లో వాళ్ళ కళ మీద నిలబడాలి, దాంతోపాటు ఇతరులకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, వీరు ఒక గొప్ప స్టేజ్కి వెళ్ళాలి. వీళ్ళకి అవన్నీ ఆలోచనలు కోరికలు ఉన్నాయి. కానీ ఏం చేస్తారంటే వీళ్ళు వాళ్ళ స్టడీ మీద ధ్యాస పెట్టేసి అదేదో డిగ్రీ పుచ్చుకొని దానికి సంబంధించిన జాబ్లోనే స్థిరపడతారు. ఎందుకంటే ఫస్ట్ నుంచి మనం వాళ్ళని అలాగే మనం ట్రైన్ చేసాం. ఏమని చేసామంటే మావాడు ఒక డాక్టర్ అయితే బాగుండు, లేదంటే మావాడు ఇంజనీర్ అయితే బాగుండు, లేదంటే మావాడు సాఫ్ట్వేర్ అయితే బాగుండు. దాని వైపే ఈ పిల్లాడు కూడా చదవడం. దాంతోపాటు ఫ్రెండ్ సర్కిల్లో కూడా వాళ్ళ డిస్కషన్లో ఏదైతే బాగుంటుంది కోర్స్ అంటే ఇది అని చెప్పేసి ఇప్పుడు దాంట్లో ఉన్న అవకాశాలు వస్తాయి తప్ప ఇతను ఒక గొప్ప కంపెనీ పెట్టడం కానీ, లేదంటే ఏదైనా ఒక ఫ్యాక్టరీ పెట్టడం కానీ, లేదంటే ఇతను ఒక గొప్ప స్థాయికి ధనవంతుడిగా ఎదగడం, ఇది ఎవరు కూడా చెప్పరా? అర్థమైందా? ఒక ప్రొఫెసర్ అడిగాడు,
ఒక పెద్ద ఇన్స్టిట్యూట్లో వచ్చి అన్నాడు కదా, ఓ బాబుని లేపాడు. ఏం కాదలుచుకున్నాడు? నేను ఇంజనీర్ కాదలుచుకున్నాను. ఇంకో బాబుని లేపాడు, నేను డాక్టర్ కాదలుచుకున్నాను. అట్లా 10 మందిని లేపాడు. ఎవరెవరో చెప్తున్నారు. చాలా బాధపడ్డాడు ఆయన. ఎందుకు అన్నారు అందరు? ఆయన అన్నాడు కదా, ఒక్కడన్నా ధనవంతుడు కావాలని చెప్పలేదు నాకు. ఓకే. ఎందుకంటే నువ్వు ఒక ధనవంతుడు అయిపోయినావా, వీళ్ళందరూ నీ కిందనే ఉంటారు కదా. అవును కదా. అవునా కదా? అంటే యూత్ అది నేర్చుకోవాలి. అర్థమైందా? అంటే ఎందుకంటే వాళ్ళు ఈ ఎత్తుకోవడంలోనే ఆ వయసు అంతా అయిపోతుంది. అమ్మడిలోనే ఒక లవ్ లేకపోతే ఇంకేదో ఏర్పడి అరేంజ్ మ్యారేజ్ ఏదో మొత్తాన్ని పెళ్ళి పిల్లలు దాంట్లో హడావుడిలో పడిపోతున్నారు తప్ప ఏనాడు కూడా డబ్బు సంపాదించాల మీద దృష్టి పెట్టలేదు. అందరికీ కావాలని ఉంది, కానీ దీనికోసం స్పెషల్ దృష్టి పెట్టలేదు. పెట్టినప్పుడు ఆ కళలు వాస్తవరూపం ఎలా చెందుతాయి, దాన్ని ఎలా అఫిర్మేట్ చేయాలి, ఎలా మెడిటేషన్ చేయాలనేది మనం మొత్తం ఈ సబ్జెక్ట్లో వస్తుంది. కాబట్టి వీలైనంత మట్టికి ధ్యానం వేరు, ధ్యాస వేరు, అలాగే కళలు వాస్తవరూపం చెందే విధానం వేరు. దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఈ తేడాను తెలుసుకొని మీరు మెడిటేషన్ చేయండి, లేకపోతే ఆ మెడిటేషన్లోకి వెళ్ళిపోతారు, మళ్ళీ ఇవన్నీ రావు. వైరాగ్యంలోకి. రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా.